అతని ప్రేమ విషయం తెలుసుకున్నాక నాకు అసలు నిద్రే పట్టలేదు. అతని జ్ఞాపకంగానే ఉంది. అతను నా కోసం నిద్రపోకుండా వేచి ఉన్నాడు. నా జవాబు కోసం. అతన్ని ప్రేమించాలా వద్దా అని నా వయసు మనసు నన్ను ఇబ్బంది పెట్టాయి. రాత్రి మొత్తం ఆలోచించాను. అతని ప్రేమ మీద నమ్మకం కలిగింది. అతని నమ్మకాన్ని వమ్ము చేయ తలుచుకోలేదు. మళ్ళీ నీకే. రెండు నెలలు ఒక్కొక్క రోజు సంతోషంగా గడిచింది. నైస్, చాలా బాగున్నాయి. ఇవి జాగ్రత్తగా ఉంచు, మా ఇంట్లో ఉంచుకోలేదు. ఓకే మళ్ళీ, నువ్వు దిగులు పడకు. సూర్య రేపు వస్తున్నాడు. నిన్నెలా కలవాలో మాట్లాడాలో తెలియడం లేదు. వాడు నైట్ మొత్తం నిద్రపోడు. మళ్ళీ ఒక ఐడియా. ఏంటో చెప్పు. సూర్య నిద్రపోవాలి, మనం మీట్ అవ్వాలి, అంతే కదా? నేను నీకు నిద్ర మాత్రం కొనిస్తాను. అది పాల్లో కలిపి నైట్ వాడికి ఇచ్చేసాయి. సూర్య మత్తుతో పడుకుని పోతాడు. మన రూట్ క్లియర్. ఇదంతా కొద్ది రోజులకే. ఆ తర్వాత సూర్యకి మన ప్రేమ గురించి చెప్పి మేనేజ్ చేసుకుందాం. సూర్య పాపం, ఇవన్నీ తప్పు కాదా? నిద్ర రాకపోవడం తనకు జబ్బు, అందువల్ల ఇది ఒక ట్రీట్మెంట్ అనుకో. అందుకు నేను ఒప్పుకున్నాను. ఎక్కడ నిద్ర చాలురా, లేచి రండిరా. ప్రేమ ద్రోహం చేసే పిల్లను తిట్టమనండిరా, తిట్టమనండిరా. కష్టమంటే ఏంటో కాదు, లవ్ ఫెయిలురా, లవ్ ఫెయిలురా. జీవితాన్ని నేర్పే రాతలు రాయమనండిరా, రాయమనండిరా. ప్రేమ గొప్పదైతే పాతి పెట్టుతుందా, పిల్ల వెనక పడితే గుండె మండుతుందా. అందమంటే అందలాలు కానే కాదురా. శ్రీ శ్రీ ఎక్కడ, నండూరి ఎక్కడ, నిద్ర చాలురా, లేచి రండిరా. ప్రేమ ద్రోహం చేసే పిల్లను తిట్టమనండిరా, తిట్టమనండిరా. ప్రేమలో
కవితలేవిరా కవితలేవిరా కను పాపకి ఎదలయకి నిదుర ఏదిరా కునుకురాదురా వెంట పడ్డ రోజే ఒంటరైపోయా పాపలనే నమ్మి పాపమెప్పుడు చేసా ఎండమావి ప్రతిరూపం ఆడపిల్లరా శ్రీ ఎక్కడ నండూరి ఎక్కడ నిద్ర చాలురా లేచి రండిరా ప్రేమ ద్రోహం చేసే పిల్లను తిట్టమనండిరా తిట్టమనండిరా కూర్చో మందు పోయినా నిన్ను మళ్ళీ అనుకునే టార్చ్ కొడితే సూర్య అనుచున్నాడు రా. చెప్పి చచ్చిపోయాడేమోరా. త్వరగా వెళ్ళి టేప్ తీసుకురా. త్వరగా త్వరగా కట్టరా కట్టు. ఇంతటితో వీడి కథ ముగిసింది. జాగ్రత్త కవర్ చేయండి రా, బాగా కవర్ చేయండి. పొద్దున చెత్తని కాల్ చేస్తారు కదా. తప్పకుండా కాల్ చేస్తారా. చెత్తతో పాటు సూర్యగాడు కూడా కాలిపోతాడు. వెళ్ళి చూద్దాం రా మామ. తప్పకుండా చూడొచ్చురా. పద మామ. పోలీస్ స్టేషన్లో ఏమన్నారు? సూర్య చాలా అప్పులు చేశాడంట. అప్పుల బాధ తట్టుకోలేక తను ఎక్కడికో వెళ్ళిపోయాడంట. తాతయ్య ఏమన్నారు? తాతయ్య సూర్య ఏం చేసినా దానికి ఒక గట్టి కారణం ఉంటుందన్నాడు.
సూర్యకి నీ మీద నిజమైన ప్రేమ ఉంటే తను ఖచ్చితంగా తిరిగి వస్తాడు. కానీ నువ్వు అంతవరకు ఒంటరిగా ఉండక్కర్లేదు, నాతో పాటు ఊరుకొచ్చుండొచ్చు. పైగా ఊర్లో ఉన్న మా అమ్మా నాన్న నేను చూడాలని చాలా ఆశపడుతున్నారు. ఓ 2 రోజులు అక్కడుండి మనం మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. ఓకే? మీ అమ్మ నాన్నల్ని చూడ్డానికి ఖచ్చితంగా వస్తాను. సరే, వెళ్దాం కదా. సూర్య, ఏమైంది సూర్య? ఎక్కడికి వెళ్ళావు ఈనాళ్ళు? అడుగుతున్నాను కదా, నువ్వు కనిపించడం లేదు. నేను ఎంత భయపడ్డానో తెలుసా? కష్టంగా ఉన్నా. ఏమైంది? నాకు యాక్సిడెంట్ అయింది. నన్ను ఎవరు కాపాడి హాస్పిటల్ అడ్మిట్ చేశారో కూడా తెలియట్లేదు. ఈ స్థితిలో నువ్వు నన్ను చూడకూడదని నేను నీకు చెప్పలేదు. తాతయ్య నన్ను చూసుకున్నాడు. ఇదిగో నీకు ఇష్టమని తీసుకొచ్చాను. తాగు మళ్ళీ.